ఒకవేళ నోస్ ప్రాబ్లమ్స్ ఉంటే న్యాచురోపతిలో జలనేతి, సూత్రనేతి అంటుంటారు. నేను చెప్తుంటాను గొరకు ఎవరికైనా అధికంగా ఉంటే చాలా కేసెస్‌లో నేను ప్రాక్టికల్‌గా చాలా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. జలనేతి, సూత్రనేతి అని ఒక చిన్న పాట్ ఉంటది. చాలామందికి తెలుసు. మనం రీసెంట్‌గా కూడా ఒక ప్రాక్టికల్ వీడియోలో కూడా చూయించాం చిన్న బేబీకి చేస్తున్నప్పుడు. ఒక చిన్న పాట్ తీసుకొని దాంట్లో తులసి వాటర్ గానీ, సాల్ట్ వాటర్ గానీ తీసుకొని ఈ ముక్కులో ఏస్తే ఈ ముక్కులో వస్తది. ఈ ముక్కులో ఏస్తే ఈ ముక్కులో వస్తది. నేను ఒక వీడియో చేశాను. అది మీరు చూస్తే క్లియర్‌గా తెలుస్తది. సో, నోస్ అనేది క్లీన్ అవుతది మనకి. ఈ ముక్కులో ఏసినప్పుడు ఈ ముక్కులో ఇక్కడ చిన్న హోల్ ఉంటది. ఈ ముక్కులో నుంచి ఈ ముక్కులోకి, ఈ ముక్కులోకి నుంచి కూడా నీళ్లు నీట్‌గా సాఫ్‌గా వస్తాయి. ఎవరికైనా బ్లాక్ ఉంది, బాగా తెమడుంది, చీముడు లాంటి పదార్థం ఇక్కడ ఉంది మనకి గట్టిగా సెప్టమ్ డీవియేషన్ ఉందన్నప్పుడు నీళ్లు సరిగ్గా రావు. సో, అప్పుడు మనం ఏం చేస్తాం జలనేతి చేశాక కూడా ఫ్రీ అవ్వలేదంటే సూత్రనేతి అని ఉంటది. ఒక ఖాదీ క్లాత్‌తో థ్రెడ్ ఉంటది. ఆ ఖాదీ క్లాత్‌ని స్లోగా ముక్కులోకి తీసి మనం నోట్లో నుంచి తీస్తాం. చెప్పడానికి ఇలా ఉంటది కానీ చేస్తే చాలా ఫ్రీగా ఉంటది. చాలా గురకలు రిజల్ట్స్ చూస్తారండి మీరు. నోస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆయాసం ఉన్నా, సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఇలాంటి ఏ కండిషన్స్ ఉన్నా, అధికంగా గురకున్నా సరే న్యాచురోపతిలో అండ్ చాలామంది యోగా థెరపిస్టులు చాలామంది చేస్తుంటారు. జలనేతి, సూత్రనేతి అంటారు. అదొక ప్రాపర్ గైడ్‌లైన్స్‌లో చేయించుకుంటే మాత్రం అద్భుతమైన వితిన్ 3-4 సిట్టింగ్స్‌లో మనకి 100% రిజల్ట్ ఉంటది. గురక